ఎక్కడైతే ఏ వీధిలో ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రవచించారో, ఏ వీధిలో ఏ మైదానంలో ప్రవచించారో అదే చోట మనము ఏకాత్మ మానవ దర్శనాన్ని పునఃసమీక్షించుకునేందుకు, పునర్దర్శించేందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఆ తరాన్ని చూసిన వాళ్ళు ఈ తరాన్ని, ఇప్పటి అభివృద్ధిని చూసి ఆనందిస్తారు. ఆ తరాన్ని చూడలేనటువంటి నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఆనాడు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి సవాళ్ల మధ్య ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చారో అర్థం చేసుకుని పులకితులవుతారు. మిత్రులారా, దీన్ దయాళ్ ఆర్థిక ఆలోచన విధానం యొక్క పునాది, దాని యొక్క కార్నర్ స్టోన్ ఏంటంటే వ్యక్తి, మనిషి, సగటు మనిషి యొక్క అభివృద్ధి, సగటు మనిషి యొక్క సమృద్ధి. ఇది వారి అన్ని ఆలోచనల కేంద్ర బిందువు. దానితో పాటు విదేశీ పెట్టుబడులు అవసరమైన రంగంలోకి రావాలి. కాల్గేట్ కోసమో, లేకపోతే టూత్ పేస్ట్ కోసమో, టంగ్ క్లీనర్ కోసమో, సబ్బు కోసమో విదేశీ పెట్టుబడులు ఈ దేశంలోకి రాకూడదు. ఇది వారి ఆలోచన. దానితో పాటు వారు ప్రభుత్వము మొత్తము అన్ని సంస్థల యాజమాన్యాన్ని చేతిలోకి తీసుకోవడం, ఏదైతే స్టేట్ క్యాపిటలిజం అంటామో దానిని ఆయన చాలా దృఢంగా గట్టిగా వ్యతిరేకించాడు. దీన్ దయాళ్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు 2 Plans. 162 రూపాయలకి అమెజాన్లో దొరుకుతుంది. దయచేసి చదవండి. మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రగతిని ఆయన సమీక్షించారు ఆ పుస్తకంలో. ఆ పుస్తకంలో ఆయన చెప్తారన్నమాట, ఒక స్వయంవరం జరుగుతూ ఉంటుంది. స్వయంవరంలో రాకుమారి పూలమాల పట్టుకుని వస్తూ ఉంటుంది. ఇక్కడ యువకులు అయినటువంటి రాకుమారులందరూ నిలబడి ఉంటారు. ఆ అమ్మాయి తన దగ్గరికి రాగానే కుర్రవాడి ముఖం వెలిగిపోతుంది. కానీ అమ్మాయి ఒక నిమిషం చూసిన తర్వాత పక్కవాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి తన ముఖం కాస్త మాడిపోతుంది. రెండో వాడి దగ్గరికి వెళ్తుంది. వాడి దగ్గర కూడా మాల వేసి మాల పట్టుకుని అలా చూస్తుంది. ముందుకు వెళ్తుంది. వాడి మొహం ముందు వెలుగుతుంది, తర్వాత మరుగుతుంది. ఇలా ఆయన ఈ పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఇవి పూలమాల పట్టుకున్నటువంటి రాకుమారితో పోల్చాడు. ఇందుమతి అని కాళిదాసు రాసినటువంటి సాహిత్యంలో ఉంది. ఒక్కొక్క రంగము, ఆర్థిక రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, గ్రామీణాభివృద్ధి నుండి ఇవన్నీ కూడా యువరాజులు పాపం వచ్చి మాల వేస్తుందేమో మెడ ముందుకు పెడతారు, ముందుకు వెళ్ళిపోతుంది, ఆ ముఖం కాస్త మాడిపోతుంది. ఆ రకంగా ప్రణాళికలు లక్ష్యాన్ని సాధించలేకపోయాయని చెప్పి ఆయన 2 Plans అనే పుస్తకంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ రాశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన పారిశ్రామికీకరణకు వ్యతిరేకి కాదు, కానీ ఉద్యోగాలను కొల్లగొట్టేటటువంటి, ఉపాధిని తొలగించేటటువంటి పారిశ్రామికీకరణకు వ్యతిరేకి. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకృతం కావాలన్నటువంటి ఆలోచన వారిది. స్వదేశీ దృక్పథంతో ఈ దేశం యొక్క ఆర్థిక విధానాలు ఉండాలి అన్నది వారి ఆలోచన. అదేవిధంగా ఈ దేశానికి సంబంధించిన విధి విధానాలను నిర్ణయం చేసేటప్పుడు ఈ దేశపు సంస్కృతిని, జీవన విధానాన్ని, ఇక్కడి ఆలోచించే పరిస్థితిని, ఇక్కడి ప్రజల యొక్క వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని చేయాలని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా ఆయన ఒక మాటలో చెప్పాలన్నట్లయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రాగ్మాటిక్, వ్యవహార చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రాగ్మాటిక్, ఇక్కడ ఏది అవసరం అది చేయాలి. హి వాజ్ నెవర్ డాగ్మాటిక్, కేవలం పిడివాదాన్ని పట్టుకుని మార్క్స్ ఇలా చెప్పాడు కాబట్టి ఇలా చేయాలి, లెనిన్ ఇలా చెప్పాడు కాబట్టి ఇలా చేయాలనేటటువంటి పిడివాదాన్ని ఆయన ఏనాడు ప్రోత్సహించలేదు. ఆయన డబ్బు విషయంలో ఒక మాట దీన్ దయాళ్ పదే పదే చెప్తూ ఉండేవారు, డబ్బు మనిషిని శాసించరాదు. అదే సమయంలో డబ్బు ఏదైతే డబ్బు లేకపోవడం ఏదైతే ఉందో అది కూడా ఉండడం మంచిది కాదన్నారు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, అభావ్ ధన్ కా అభావ్ బురా హై. డబ్బు యొక్క లోటు, డబ్బు లేని తప్పు. ప్రభావ్ धन का प्रभाव भी उतना ही बुरा है. డబ్బు జీవితంలోని అన్ని రంగాలను శాసించడం కూడా అంతే తప్పు
చెప్పారు. మన శాస్త్రాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్తూ వచ్చేవాళ్ళు. డబ్బు సంపాదించడం మన శాస్త్రంలో ఏ రోజు మన పెద్దలు ఏ రోజు కూడా తప్పుగా భావించలేదు. రెండు చేతుల న్యాయ మార్గంలో సంపాదించమని చెప్పారు. యజ్జీవ్యతే పునరపి ప్రతితం మనుష్యై విజ్ఞాన శౌర్య గుణ విభవాది గుణైస్సమేతం తన్నామ జీవితమిహ ప్రవదంతి సంతః కాకోపి జీవతి చిరాయ వరించబుంతే. కాకిలాగా పేదరికంలో దరిద్రంలో 100 సంవత్సరాలు జీవించి లాభం ఏమిటి? బ్రతికినట్లయితే విజ్ఞానంతో, అంటే ఒక నాలెడ్జ్ సొసైటీగా, శౌర్యముతోటి ఒక సెక్యూర్ సొసైటీగా, విభవము అంటే ఒక ప్రాస్పరస్ సొసైటీగా జీవించాలి అని చెప్పి మన పూర్వులు ఏదైతే భావించారో ఆ ఆలోచనని దీన్ దయాల్జీ ఏకాత్మ మానవ దర్శనం ద్వారా ఈ గడ్డలోనే, ఈ నేలలోనే, ఇక్కడే ఆయన 1965లో మన ముందుంచారు. అయితే ఆర్థికాభివృద్ధి దేశంలో ఎలా జరుగుతుంది? ఈ దేశపు ఆర్థికాభివృద్ధికి పునాది ఈ దేశంలో ఉన్నటువంటి సగటు సాధారణ ప్రజానీకము, వాడిలో ఉన్నటువంటి తెలివితేటల ఆధారంగానే, వాడిలో ఉన్నటువంటి వ్యాపార దక్షత కారణంగానే, వాడిలో ఉన్నటువంటి వినూత్నతను ఆవిష్కరించుకునేటటువంటి సామర్థ్యం ద్వారానే దేశము అభివృద్ధి చెందుతుందని ఆయన చెబుతూ, ఆయన ఈ దేశం యొక్క ఆర్థిక విధానాలను, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిని వికేంద్రీకరించాలని ప్రతిపాదించారు. ఇందాక కనక సభాపతి గారు చెబుతూ ఈ దేశంలో అటువంటి అనేక క్లస్టర్స్ ఉన్నాయి, అనేక సమూహాలు ఉన్నాయని చెప్పారు. దాదాపు 3000 సమూహాలు, క్లస్టర్స్, ఎకనామిక్ క్లస్టర్స్ ఈ దేశంలో ఉన్నాయి. వాటి ద్వారా ఇవన్నీ కూడా స్థానిక సామర్థ్యం మీద, స్థానిక ఉద్యమశీలత ద్వారా, స్థానిక పెట్టుబడి ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేటటువంటి విధానాలు, వాటి ద్వారా మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందింది అని చెప్పి వారు సూరత్ యొక్క వజ్రాల పరిశ్రమ గురించి మాట్లాడారు. నేను మీకు ఇటువంటివే 2-3 ఉదాహరణలు ఇస్తాను. మన రాష్ట్రానికి చెందినటువంటివి. మన రాష్ట్రానికి చెందినటువంటి కడియం ఉంది. కడియంలో 11 గ్రామాలలో, కేవలము 11 అంటే 11 గ్రామాలలో పెద్దగా చదువు అది నేర్చుకున్నటువంటి సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నర్సరీలను నడిపిస్తారు. ఈ నర్సరీలను నడిపించే శిక్షణ వాళ్ళకు లేదు, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకున్నారు. జపాన్లో ఒక కొత్త వెరైటీ రాగానే దాని యొక్క హైబ్రిడ్ని కడియపు లంకలోనో, బురిలంకలోనో, లేకపోతే సావరంలోనో 2వ రోజున తయారు చేస్తారు. 11 గ్రామాలలోని 3500, కేవలం 3500 ఎకరాలలో పెద్దగా విద్య లేనటువంటి వాళ్ళు ప్రారంభించినటువంటి నర్సరీ వ్యాపారం ఈరోజు దేశ విదేశాలకు వెళ్తున్నది. దేశంలోనే కాదు, విదేశాలకు కూడా వెళ్తున్నది. 20,000 మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్నది. మిత్రులారా, అవే కుటుంబాలకు చెందినటువంటి కుర్రవాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రము గుట్టలోకి ఎక్కించేసేసి సప్లై చేయగా మిగిలిపోయినటువంటి మల్లెపూలని వాటిని తీసుకుని ఆ హైవే పక్కన చిన్న దుకాణాలు పెట్టుకుని వాడి కాలేజీ చదువులకి కావలసిన డబ్బుని సంపాదించుకుంటాడు. మన కడియంలో మనం చూస్తున్నటువంటి ఉదాహరణ ఇది. దాదాపు ఈరోజు కడియంలో చదువు రాని వాళ్ళు ప్రారంభించినటువంటి నర్సరీలలో MBAలు చదివినటువంటి వాళ్ళు, ఐవీ లీగ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి స్థానికత, స్థానిక ఇనిషియేటివ్, స్థానిక ఉద్యమశీలత, స్థానిక పెట్టుబడుల ఆధారంగా వచ్చినటువంటి ఈ ప్రగతి ఏదైతే ఉందో, కడియం మీద చాలా అధ్యయనాలు జరిగినాయి మిత్రులారా. ఈ అధ్యయనాలు ఏవి కూడాను కడియంలో ఉన్న వాస్తవ సామర్థ్యాన్ని వెలికి తీసే దిశగా జరగలేదు. కడియంలో అనేక కష్టాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొన్ని నెగిటివ్ కథనాలు మాత్రమే వచ్చినాయి. కడియంలో 1 ఎకరానికి పెట్టుబడి 8,06,000 అయితే ప్రతి ఎకరానికి రాబడి 23,77,000 రూపాయలు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ బాపట్ల వాళ్ళ యొక్క అధ్యయనం ఇది. కడియపు లంక, సావరం, మురమండ, బుర్రిలంక
వీరవరం, వేమగిరి ఈ గ్రామాలు ఈరోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఎంత సహకరిస్తున్నాయి, ఎంత దోహదం చేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఇచ్చల్ కరంజీ అనే ఒక చిన్న గ్రామం ఉందండి. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం యొక్క మొత్తం జనాభా 4,30,000. ఈరోజు యాజ్ వి స్టాండ్ 4,30,000 జనాభా ఉన్నటువంటి ఇచ్చల్ కరంజీలో చీరలు నేస్తారు. 9 నవ్వారీ సారీ అంటారంటే 9 గజాల చీర అన్నమాట. ఈ 9 గజాల చీరను నేసేటటువంటి అక్కడి కార్మికులు ప్రతి ఏడాది 270 కోట్ల మీటర్ల చీరలు ఉత్పత్తి చేస్తారండి. 11,773 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం వస్తుంది. దాదాపు 150 కోట్లు ప్రతిదినపు లావాదేవీ. ఇచ్చల్ కరంజీ సాంగ్లీ పక్కన ఉన్నటువంటి చిన్న పట్టణం అది. అక్కడ ఉన్నటువంటి జమీందారు గారు, రాజు గారు అక్కడ వస్త్ర పరిశ్రమను ప్రారంభించారు. ప్రారంభించేసరికి ఇది ఈరోజు దాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు ఇచ్చల్ కరంజీ. అదేవిధంగా ఇండోర్ ఉంది. ఇండోర్లో మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1860లో స్వయంగా ఒక చీరను నేసి, చీరను తయారు చేసి ఈ రకమైన చీరని ఆమె ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ చీరల్ని మహేశ్వర్ శారీస్ అంటారు. మిత్రులారా, మహేశ్వర్ శారీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటి బార్డర్స్ ని బుగిడి బార్డర్ అంటారు. ఆ చీరను అటు కట్టుకోవచ్చు, ఇటు కట్టుకోవచ్చు. అంటే రెండు వైపులా కట్టుకోవడానికి వీలున్నటువంటి చీర అహల్యాబాయి హోల్కర్ డిజైన్ చేస్తే ఈరోజు $7.29 బిలియన్ దాని యొక్క లావాదేవీ మహేశ్వరి చీరలవి అహల్యాబాయి హోల్కర్ ప్రారంభించినటువంటివి. ఈ రకంగా ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఒక 86 గ్రామాలలో ఉన్నటువంటి వైశ్యులు మిత్రులారా, వైశ్యులు ప్రపంచంలోని అన్ని చోట్లకి వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని నాటుకోటై చెట్టియార్స్ అంటారు వాళ్ళు. ఈరోజు మనం కాళహస్తి మందిరానికి వెళితే కాళహస్తి మందిరము పూర్తిగా ధ్వంసమైన తరువాత దానిని పునర్నిర్మించినటువంటి వాడు నాటుకోటై చెట్టియార్. ఇలాంటి పారిశ్రామిక ఉద్యమశీలత ఉన్నటువంటి వాడు నా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు. మనలో ఎందరికీ తెలుసు, మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి మత్స్యకారులు ఒకానొక సమయంలో రంగూన్ దాకా వెళ్ళేవాళ్ళు. రంగూన్లో వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ వ్యవస్థల్ని నిర్మాణం చేశారు. అలా వెళ్ళొచ్చినటువంటి ఒక వ్యక్తి 900 ఎకరాల భూమిని వేద పాఠశాలను ఏర్పాటు చేయడం కోసం కాకినాడలో ఇచ్చారండి. ఎంఎస్ఎన్ చారిటీస్ అని ఈ రోజు కూడా దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఉద్యమశీలత నాటుకోటై చెట్టియార్కి ఎంత ఉందో మన మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులకి కూడా అంతే ఉంది. ఈ ఉద్యమశీలతను గుర్తించి దానిని బయటకు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన యొక్క డీసెంట్రలైజేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ మాట్లాడినప్పుడు ఈ డీసెంట్రలైజేషన్కి సంబంధించిన బీజ రూపపు విధానాన్ని ప్రస్తుతీకరించారు. దానిని విస్తరించాల్సినటువంటి బాధ్యత మనది. ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో బ్రాస్ కావాలంటే జామ్నగర్కి వెళ్తాము. అదేవిధంగా మా తెలంగాణలో ఉన్నటువంటి పెంబర్తికి వెళ్తాము. పెంబర్తి బ్రాస్ ఈరోజు కూడా ఫేమస్. చీర్యాల పెయింటింగ్స్ ఉన్నాయి. చీర్యాలకు సంబంధించినటువంటి ఫ్రెస్కోలు, పెయింటింగ్లు ఈరోజు కూడా ఫేమస్. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, ఇటువంటి అనేకమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలను వికేంద్రీకరించి అభివృద్ధి చేసినట్లయితే ఈ దేశం బాగుపడుతుంది. ఇందాక వారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ దేశంలో 45% ఉపాధి చిన్న చిన్న పరిశ్రమల నుంచి, ఈ రకంగా ఉన్నటువంటి లోకల్ క్లస్టర్స్ నుంచి వస్తుందన్నటువంటి విషయాన్ని వారు మనకి చెప్పారు. అదే విషయం వాస్తవానికి నేను కూడా చెప్పదలుచుకున్నాను. మన భారతీయ వాణిజ్యం కానీ, వ్యాపారం కానీ, ఆర్థిక లావాదేవీలకు పునాది ఏమిటి? మనది ప్రకృతి ఆధారితమైనటువంటిది. రెండవది
మనది లేబర్ ఇంటెన్సివ్, ఎక్కువ చేతులకు పని లభిస్తుంది. మూడవది స్థానిక పెట్టుబడులు. నాలుగవది మనది సంబంధాల ఆధారంగా కుటుంబపరమైన, కులపరమైనటువంటి, సామాజిక వర్గపరమైనటువంటి సంబంధాల ఆధారంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థలు వస్తాయి. చిన్న ఉదాహరణ, వారు చెప్పిన ఉదాహరణ యొక్క కొనసాగింపు. 1921లో తూత్తుకుడి అనే గ్రామంలో నాడార్ జనసంఘం అనేటటువంటి ఒక నాడార్ కులానికి చెందినటువంటి సంస్థ సమావేశమై మనకు రుణాలు ఇచ్చేందుకు ఒక బ్యాంకు కావాలని చెప్పి బ్యాంకుని నిర్మాణం చేశారు. ఆ బ్యాంకు ఈ రోజు కూడా తమిళనాడులోని అత్యుత్తమ బ్యాంకుల్లో ఒకటి ది మర్కంటైల్ బ్యాంక్ ఆఫ్ తమిళనాడు అనే పేరుతో అది ఉంటుంది. ఆ రకంగా శివకాశికి వచ్చినట్లయితే శివకాశిలో అయ్యనాడార్, షణ్ముఖ నాడార్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మొత్తము ప్రారంభించారు. వారి కులం వారికి బాసటగా నిలబడింది. ఇందాక ఈ రకమైనటువంటి స్థానిక తెలివితేటలు ఉన్నటువంటి స్థానిక వనరుల ఆధారంగా వాళ్ళకు కావలసిన స్కిల్డ్ లేబర్ని తయారు చేసుకుంటారు. వారు శివకాశి గురించి చెప్పారు. శివకాశిలో ఎవరైతే అక్కడ ప్రింటింగ్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఆ మహిళలకు గ్రామాలలో ఉన్నటువంటి 10th ఫెయిల్ అయినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళకు పనిని నేర్పిస్తారు, వాళ్ళకి క్వార్టర్స్ కల్పిస్తారు, వాళ్ళకు జీతం ఇచ్చేటప్పుడు జీతంలో కొంత భాగాన్ని పట్టుకుని దాన్ని బ్యాంకులో వేస్తారు. బ్యాంకులో వేసిన తర్వాత వాళ్ళ వివాహం జరిగినప్పుడు ఆ బ్యాంకులో వేసిన డబ్బుకి యాజమాన్యం కూడా కొంత డబ్బు కలిపి వాళ్ళకు ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఇస్తారు. ఏ ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండో లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి పదాలతో సంబంధం లేకుండా తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ అభివృద్ధి కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మన సంస్కృతి ఆధారంగా, మన జీవన విధానం ఆధారంగా మనము పనిచేసినట్లయితే మనము అభివృద్ధి చెందగలము. మీకు ఒక తమాషా ఉదాహరణ ఇస్తాను. గతంలో కూడా విజయవాడలో చెప్పింది. అస్సాంలో కార్బీ అంగ్లాంగ్ అనే జిల్లా ఉంది. అందులో కార్బీ తెగ అనేటువంటి తెగ ఉంది. చాలా వెనకబడిన తెగగా వాడు భావిస్తారు. ఈ కార్బీ తెగలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసము ప్రభుత్వము 500 కోట్లతో 5 సంవత్సరాల ఒక ఆర్థికాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా వాళ్ళకి ఆవులనిచ్చి ఆవులను ఎలా మేపాలి, ఆవుల పాలు ఎలా పితకాలి, ఆవులకు చీడపీడలు రాకుండా ఏం చేయాలి, ఇదంతా కూడా 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్ అనాలిసిస్ చేయడానికి నిపుణులు వెళ్ళారు. 5 సంవత్సరాల తరువాత 500 కోట్ల ఖర్చు తరువాత ఇన్ని శిక్షణల తరువాత కార్బీ ప్రజల జీవన విధానంలో ఇసుమంత కూడా మార్పు రాలేదు, కొంచెం కూడా మార్పు రాలేదు. అదేమిటి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఒక్కసారిగా మొత్తం అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. డబ్బులు వచ్చాయా? వచ్చాయి. పంపిణీ జరిగిందా? జరిగింది. కార్బీకి అందిందా? కార్బీ తెగ ప్రజలకు అందింది. వాళ్ళు సంతకాలు పెట్టారా? పెట్టారు. మరి ఆవులు తీసుకున్నారా? తీసుకున్నారు. మరి అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదంటే కార్బీ ప్రజలు ఆ ఆవులని అదే గ్రామంలో ఉండే నేపాలీలకు ఇచ్చేశారు. ఎందుకు నేపాలీలకు ఇచ్చేశారు? ఎందుకంటే నేపాలీలు సహజంగా స్వతస్ఫూర్తంగా పశుపాలకులు. విరాట్ రాజు రాజ్యానికి చెందినవాడు కాబట్టి వాళ్ళకి పశు సంపదే అసలు సంపద. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం మనం అందరం చదివాము. మరి మీకు ఇచ్చిన ఆవుల్ని మీరు నేపాలీలకు ఎందుకు ఇచ్చారయ్యా అని అంటే అప్పుడు కార్బీ ప్రజలు చెప్పారు, ఏమండి మా సంస్కృతిలో మా జీవన విశ్వాసం ఏంటంటే ఆవు పాలు దూడకు మాత్రమే చెందినవి, మేము తాగకూడదు. మేము తాగకూడదు కాబట్టి ఇది ఆవు పాలతో వ్యాపారం ఎలా చేస్తాం మేము, కాబట్టి మాకు అక్కర్లేదు అన్నారు. అంటే ఆ సంస్కృతిని కార్బీ ప్రజల యొక్క విశ్వాసాలు, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ జీవన వైశిష్ట్యాన్ని తెలియకపోతే 500 కోట్లు గంగలో కలిసిపోయింది, అభివృద్ధి జరగలేదు. కాబట్టి సంస్కృతిని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో అత్యంత కఠినమైన పేద పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, దరిద్రం ఉండి మొత్తం ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ప్రపంచమంతా మునిగిపోతుందన్న సమయంలో కూడా
యావత్ ప్రపంచము ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో 2025 దీపావళికి ఈ దేశంలో ప్రజలు 6.5 లక్షల కోట్ల రూపాయల టపాకాయలు పెట్టారు. 6.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ దేశంలో దేవాలయాన్ని చుట్టి సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాల ఆధారంగా ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థ, ఎకానమీకి ఎప్పుడెప్పుడు అది ఢీలా పడుతుందో అప్పుడు దానికి బూస్ట్ ఇచ్చేటటువంటి వ్యవస్థ వస్తుంది. అయ్యప్ప దీక్ష చేసేటటువంటి ప్రతి వ్యక్తి కనీసము 5,000 రూపాయలు ఖర్చు చేస్తాడు ఈ 40 రోజుల మండల దీక్షలో అని కనుక భావిస్తే దాదాపు 1 కోటి మంది ప్రజలు ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష చేస్తున్నారు. తమ అయ్యప్ప దీక్ష ద్వారా, తమ ఇరుముడుల ద్వారా, అందులో ఉన్నటువంటి కొబ్బరి చిప్పల ద్వారా, ఆ గుప్పెడు బియ్యం ద్వారా వాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థకి కావలసినటువంటి టానిక్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఈ సంస్కృతిని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. దీన్ దయాళ్ ఈ విషయాన్ని సమాజానికి చెప్పారు. భారతీయ ప్రజలలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మేధా సంపత్తి, చాలా సాధారణంగా కనిపించేటటువంటి వ్యక్తి ఈ దేశంలో వ్యాపారం గురించి ఆలోచించగలరు. ఒక గోశాల ముందు ఒక యువతి ఒక ఆవుని పెట్టుకుని ఉంది. ఆమె పక్కన అక్కడ ఆవుని కట్టేసింది. ఇక్కడ కొంత పచ్చిగడ్డిని పెట్టుకుని ఉంది. వచ్చిపోయే వాళ్ళని చెప్పింది, అమ్మాయి వాళ్ళ గోపాష్టమి, మీరు దయచేసి ఆవు గడ్డి వేయండి అని. ఎంతమ్మా అంటే 5 రూపాయలు 10 రూపాయలు ఏదో చెప్పింది. భక్తులు తమ జేబులో ఉన్నటువంటి బలం ఆధారంగా ఎంత వీలైతే అంత తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆవుకి పెట్టారు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ అమ్మాయి జేబు నిండిపోయింది. ఎందుకంటే గడ్డి ఆమె పొలంలోది, ఆవు ఆమెదే. కాబట్టి ప్రజలు మొత్తం తగ్గడం వచ్చి ఇచ్చినటువంటి దానివల్ల ఆమెకు ఆర్థిక ఆదాయం వచ్చింది. భారతీయ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో, ఈ భారతీయ బిజినెస్ మోడల్ కానీ, ఆంటర్ప్రెన్యూర్షిప్ మోడల్ కానీ, ఇక్కడి వ్యాపార ఉద్యమశీలతకు సంబంధించినటువంటి ఎన్నో ఉదాహరణలను మనము ఇవ్వవచ్చును. ఉదాహరణకి ఈ రోజుల్లో అనేక విషయాల్లో ఈ రకమైనటువంటి ప్రేరణాస్పదమైనటువంటి విషయాన్ని మనం తెలియజేయవచ్చును. మోదీ ప్రభుత్వం కూడా ఈ ఏకాత్మ మానవ దర్శనం యొక్క మూల పునాది అయినటువంటి డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణను పాటిస్తోంది. ఈ వికేంద్రీకరణ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? 1977లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు రాజస్థాన్లో భైరవ్ సింగ్ షెకావత్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చారు. గ్రామంలోని అత్యంత అట్టడుగు పేదలు 5గురిని ఐడెంటిఫై చేసి ఆ 5గురికి అన్ని సదుపాయాలు కల్పించి వచ్చేసారి ఇంకొక 5గురిని ఐడెంటిఫై చేసి ఈ రకంగా 5 సంవత్సరాల్లో 25 కుటుంబాలని దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి తీసుకుని రావాలి. ఈ ఎంపిక ఎవరు చేయాలి? ఎంపిక ప్రభుత్వ అధికారి చేయడు. ఎంపిక ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తారు. దాని నుంచే గ్రామ సభల కల్పన, పంచాయతీరాజ్లో గ్రామ సభ ఏడాదికి 2 సార్లు నిర్వహించాలన్నటువంటి నియమము అంత్యోదయ నుంచి వచ్చిన దుర్వినియోగం అవుతున్నది వేరే విషయం. ఈ అంత్యోదయ ద్వారా ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు నిలబడలేదు, కానీ ఆ గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగింది. దీనిని దేశ విదేశాల్లో వాళ్ళు అధ్యయనం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేదరిక నిర్మూలన కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, నరేగా. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్, దాని పేరు నరేగా. పూర్తి తక్షణం గుర్తు రావడం లేదు. ఈ నరేగా స్కీమ్లు 100 రోజులు పని చేస్తే ఇంత డబ్బు ఇస్తారు. ఆ డబ్బు పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. పోస్ట్ ఆఫీస్ నుంచి లబ్ధిదారుల చేతికి వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డబ్బులు పడ్డ తర్వాత తీసుకోవాలి. ఇది వ్యవస్థ. కూలీలను పెట్టవలసిన చోట యంత్రాలతో పని చేయించి కాంట్రాక్టర్ లాభాలను తీసుకున్నారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినటువంటి డబ్బులు ఎన్ని చోట్ల పోస్టల్ అధికారులు నరేగా డబ్బులని దుర్వినియోగం చేశారు, అసలైన లబ్ధిదారులకు అందించలేదన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే నరేగా స్కీమ్లో హృదయము లేదు, పేదల పట్ల తపన ఉన్నది, కానీ పేదలను వాస్తవంగా ఎలా చేయాలన్నటువంటి ఒక వ్యూహం లేదు. పర్యవసానంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ స్కీమును తీసుకొచ్చినటువంటి వ్యక్తి బెల్జియంకి చెందినటువంటి ఆర్థికవేత్త. ఆయన పేరు జాన్ గ్రీజ్.
పనిచేస్తున్నది. అంత్యోదయ స్పిరిట్, డిసెంట్రలైజేషన్ అనేటటువంటి అనుభూతి ఆధారంగా, ఈ స్పిరిట్ ఆధారంగా పనిచేస్తుంది. మనందరికీ గుర్తుండే ఉంటుంది, కోవిడ్ వచ్చే సమయానికి మన దేశంలో ప్రతి సంవత్సరము 50,000 పీపీఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. కోవిడ్ రాగానే, లాక్డౌన్ కాగానే మన ప్రభుత్వంలోని 6 మంత్రిత్వ శాఖలు కూర్చుని ఆగమేఘాల మీద పనిచేయడం వల్ల 1100 యూనిట్స్ని, పీపీఈ తయారు చేసేటువంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తయారు చేసే 1100 యూనిట్లను తయారు చేశారు. కోవిడ్ టైంలో యావత్ ప్రపంచంలో ఉద్యోగాలు పోయిన సమయంలో ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తయారు చేయడం ద్వారా 5 లక్షల అదనపు ఉద్యోగాలని కల్పించగలిగింది ప్రభుత్వం. కాబట్టి వికేంద్రీకృత విధానం ద్వారా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలన్నీ కలిసి ఈ పీపీఈలను డెవలప్ చేసింది. దానికి మరొక ఉదాహరణ మనం ముద్రా యోజనకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, కళ్ళు చెదిరేలాంటి స్టాటిస్టిక్స్. 52 కోట్ల రుణాలను ఇప్పటి వరకు ముద్రా బ్యాంకు ద్వారా ఇవ్వడం జరిగింది. దీనిలో 32.61 లక్షల కోట్ల రూపాయల డిస్బర్స్మెంట్ జరిగింది. దీనిలో లబ్ధిదారుల్లో 70% మంది మహిళలు, తొలిసారి రుణం పుచ్చుకున్నటువంటి వాళ్ళు. దీనిలో ప్రతి నిమిషానికి 200 లోన్స్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు 62 కోట్ల మంది ప్రజలకు ఉపాధి లభించింది. ఇది డీసెంట్రలైజేషన్ వల్ల మాత్రమే సాధ్యమైంది. ప్రభుత్వము అనుసరించవలసినటువంటి సరైన విధానాలు అనుసరించడం వల్ల జరిగింది. వాటన్నిటికీ పునాది, ప్రేరణ ఏకాత్మ మానవ దర్శనము. మన ముందు ఛత్రపతి శివాజీ పరిపాలనకు సంబంధించిన 3 ఉదాహరణలు ఉన్నాయి. మొట్టమొదటి, ప్రభుత్వము ఎనేబులర్గా ఉండాలి, ప్రభుత్వము ఫెసిలిటేటర్గా పనిచేయాలి. ఆ విషయం ఛత్రపతి శివాజీ సమయంలో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, శివాజీ ఫ్రమ్ స్వరాజ్ టు సురాజ్. దీన్ని కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కీర్తిశేషులు అనిల్ మాధవ్ దవే గారు ఇంగ్లీష్లో, హిందీలో రాశారు. తెలుగు అనువాదం కూడా అందుబాటులో ఉంది. దానిలో ఆయన చెప్తారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ డిసెంబర్ 7, 1671 సంగమేశ్వర్ అనే ప్రాంతానికి సుబేదారుగా ఉన్నటువంటి నరహరి ఆనందరావుకు ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖ ఏమని రాస్తాడంటే, ఆనందరావు, నువ్వు నీ ప్రాంతంలో ఉప్పుని దిగుమతి చేసుకునేందుకు, ఉప్పును కొనుగోలు చేసేందుకు వచ్చే వాళ్ళ మీద చాలా ఎక్కువగా పన్నేస్తున్నావు. ఇంత ఎక్కువగా పన్ను వేయడం వల్ల ఉప్పు కొనాలనుకున్నటువంటి వాడు ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ బర్దేశ్ అనే ప్రాంతం ఉంది. బర్దేశ్ అంటే గోవా. ఈ రోజు ఉన్నటువంటి గోవాని ఆ రోజుల్లో మరాఠీ భాషలో బర్దేశ్ అనేవాడు. ఈ బర్దేశ్కి వెళ్ళి తక్కువ ధరకి ఉప్పు కొంటున్నాడు. కాబట్టి నువ్వు పన్నులు ఎక్కువగా వేయడం వల్ల నీ దగ్గర కొనవలసినటువంటి మన రాజ్యపు ప్రజలు బర్దేశ్కి వెళ్తున్నారు. బర్దేశ్లో ఉప్పు కొనడం వల్ల పోర్చుగీస్ వాడికి, గుర్తకీసులకి లాభం జరుగుతున్నది. కాబట్టి నువ్వు సుంకాన్ని తక్షణమే తగ్గించు అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజు తన సుబేదారికి ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వం ఏ రకంగా ప్రజల సమృద్ధి, తన సమృద్ధి అని భావించాలి, దీనిని చెప్పేటటువంటిదే ఈ ఉదాహరణ. ఇలాంటిదే రెండవ ఉదాహరణ, ఛత్రపతి శివాజీ సమయంలో నాణాలు ముద్రించేవాడు. ప్రతిపశ్చంద్రలేఖేవ వర్ధిష్ణు విశ్వబంధిత శాహసూనో శివశేషాం ముద్రా భద్రాయ రాజతే అనేటటువంటి రాజముద్రతోటి ఆయన బంగారు నాణాలు వచ్చేవి. ఈ బంగారు నాణాలని చూసి బ్రిటిష్ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. మేము కొత్తగా సూరత్లో ఒక మింట్ని తయారు చేశాము. ఈ మింట్లో నాణాలు చాలా చక్కగా, నునుపుగా, సాఫ్ట్గా, అందంగా వస్తాయి. మీ అక్షరాలు చాలా బాగుంటాయి. మీ ప్యాకేజింగ్ బాగాలేదు, మేము చాలా బాగా ప్యాకేజింగ్ చేస్తాం. ఇదిగో మా నాణ్యాలు, బ్రిటిష్ వాడి నాణ్యాలు, ఇదిగో మీ నాణ్యాలు, మీ నాణ్యాల యొక్క నాణ్యత సరిగ్గా లేదు. కాబట్టి మాకు మీరు గనక మీ నాణ్యాలను ముద్రించే అవకాశం ఇస్తే మేము చక్కటి నాణ్యత కలిగినటువంటి వాటిని మేము ముద్రించి ఇస్తామని చెప్పారు. ఛత్రపతి శివాజీ వాళ్ళని అడిగారు, ఆ ముద్రించేటటువంటి ముద్రణ యంత్రాన్ని, దాంతో పాటు పని వాళ్ళను మాకు ఇచ్చి మా వాళ్ళకు ఈ ముద్రణ కళను నేర్పించండి అడిగారు. ఇంగ్లీష్ వాడు ఒప్పుకోలేదు.
శివాజీ అన్నాడు, పర్వాలేదు, నా నాణాల యొక్క నాణ్యత బాగాలేకపోయినా పర్వాలేదు, దీనిలో అక్షరాలు సరిగ్గా కనపడకపోయినా పర్వాలేదు, మా నాణాలను మేము చలామణి చేసుకుంటాము, మా నాణాల ముద్రణ బాధ్యత మీకు ఇవ్వము. మేక్ ఇన్ ఇండియా. ఈరోజు ప్రభుత్వం ఏదైతే మేక్ ఇన్ ఇండియా, నువ్వు రఫైల్స్ తయారు చేస్తావా, మా బెంగళూరులో తయారు చేయి. నువ్వు డ్రోన్లు తయారు చేస్తావా, ఇజ్రాయెల్ యొక్క డ్రోన్లు బెంగళూరులో తయారవుతున్నాయి, మనకు కావలసిన విధానంలో మనం తయారు చేసుకుంటున్నాము. కాబట్టి మేక్ ఇన్ ఇండియా. టెస్లా భారతదేశంలోకి రావాలనుకుంటుంది. మోదీ గారు మాట్లాడుతున్నారు, కౌగిలించుకుంటున్నారు, ఆలింగనం చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ఫేస్బుక్ లో పెడుతున్నారు. టెస్లాని రానివ్వడం లేదు. ఎందుకంటే బయట అసెంబ్లీ చేసి కేవలము ముద్ర వేసే టెస్లా నాకు అక్కర్లేదు. మూడవ ఉదాహరణ ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించి, శివాజీ దగ్గర ఆ కాలంలో యుద్ధం చేసే సమయంలో మందుగుండుని దాచేటటువంటి పెద్ద పెద్ద గోదాములు ఉండే, వాటిని అంబర్ ఖానాలు అనేవాడు. అంబర్ అంటే మందుగుండు. ఈ అంబర్ని దాచేటటువంటి, అంబర్ని హ్యాండిల్ చేయడం కానీ, దాంతో ఫిరంగి గుళ్ళు తయారు చేయడం కానీ, వాటిని దుంచడం కానీ, ఈ పనిని చేయడము అపవిత్రంగా హిందువులు భావించేవాడు. పర్యవసానంగా ఈ దేశంలోని రాజపుత్ర రాజు నుంచి మరాఠా రాజు దాకా, మైసూరు మహారాజు దాకా అందరూ హిందూ రాజుల దగ్గర మందుగుండుని ఆపరేట్ చేసేటటువంటి వాడు అహైందవు, నాన్ హిందూ. ఛత్రపతి శివాజీ దీన్ని మార్చాడు. లేదు, మీరు ఈ కళను స్వీకరించాలి అని చెప్పి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేసి హిందువుల చేత మందుగుండు తయారు చేసేటటువంటి ఏర్పాట్లు చేయించారు. అప్పటి వరకు ఉన్నటువంటి డిపెండెన్సీని, పఠాన్లో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, తుర్కిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఆధిపత్యము మన సైన్యాల మందుగుండు మీద ఏదైతే ఉందో దానిని తొలగించారు ఛత్రపతి శివాజీ. కాబట్టి మోదీ ప్రభుత్వం దీని నుంచి ప్రేరణ పొంది డీసెంట్రలైజేషన్ చేస్తున్నది. కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఉదాహరణకి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఒక పథకం అండి మోదీ ప్రభుత్వంలో. 10 రాష్ట్రాలలోని 12 ఇండస్ట్రియల్ సిటీల నిర్మాణం జరుగుతుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ దాని చుట్టూ ఉండేట్టుగా. అదేవిధంగా పిఎం మిత్ర పార్క్స్, అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అపరెల్ పార్క్స్ అండి, 4445 కోట్లతోటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి ఒక క్లస్టర్స్ డెవలప్ చేస్తున్నారు. సాగర్మాల అండ్ పోర్ట్ లింక్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, 37 పోర్ట్ లింక్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, 14 కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ని డెవలప్ చేస్తున్నారు. హైడ్రోజన్ వ్యాలీ, ఈ దేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా 4 హైడ్రోజన్ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతోంది. వీటన్నిటికీ కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, రోడ్ కనెక్టివిటీ కోసము పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ నడుస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ నడుస్తున్నాయి. ఎంఎస్ఎంఈలకు అనేక ఇన్సెంటివ్ నడుస్తున్నాయి. ఇదే విధంగా నార్త్ ఈస్ట్ కోసం ఉన్నతి అనే స్కీమ్ ఉందండి. నేను ఈశాన్య భారతదేశంలో పనిచేశాను కాబట్టి నాకు కొంత ఇంట్రెస్ట్. ఉత్తర్ పూర్వ ట్రాన్స్ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన 38,000 క్లస్టర్స్, 8,41,41,000 హెక్టేర్లకు ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ లో తీసుకొచ్చేటటువంటి పనిని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అదే సమయంలో కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, సంక్షేమం కూడా చేయాలని చెప్పి 33 సెక్టార్లలో 312 స్కీములను మోదీ ప్రభుత్వం నడుపుతోంది. ఎందుకంటే ఈ దేశంలోని అట్టడుగున ఉన్నటువంటి వాటి అభ్యున్నతి ద్వారా మాత్రమే ఈ దేశానికి అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఆత్మగౌరవం కావాలి. ఆత్మగౌరవం వస్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసం వస్తే ఆత్మనిర్భరత వస్తుంది. ఆత్మనిర్భరత వచ్చినట్టయితే వికసిత భారత్ సాధ్యమవుతుంది. ఈ వికసిత భారత్ అనే లక్ష్యం కోసం పనిచేసే మన మార్గంలో దీన్ దయాళ్ యొక్క బోధనలు మనకి ప్రేరణ. ముగింపులో కంచి పరమాచార్య వారు చెప్పినటువంటి ఒక మాటతో నేను నా కథనాన్ని ముగిస్తాను. కంచి పరమాచార్య గారు 1947 ఆగస్టు 15 నాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఒక మాట అన్నారు. ఈరోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ ఫ్రీడమ్ రాలేదు. మనము ఫ్రీడమ్ దిశగా వెళ్ళాలన్నట్లయితే దానికి కావలసిన మొదటి మెట్టు ఇండిపెండెన్స్ అన్నారు.
కాబట్టి ఈ దేశ ప్రజలకు ఇండిపెండెన్స్ 47లో రావచ్చును, కానీ ఎప్పుడైతే వికేంద్రీకరణ జరిగి పారిశ్రామిక అభివృద్ధి జరిగి అట్టడుగున ఉన్న వ్యక్తికి అభివృద్ధి సాధ్యమవుతుందో అప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఫ్రీడమ్ సాధ్యమవుతుంది. ధన్యవాదాలు.